లాస్ట్ టైం మనం చేసిన దాంట్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ఈ తడబడి లేకుండా కూడా సరిదిద్దుకొని కొంచెం ముందుగానే ఘాటుకు సంబంధించిన కానీ అదేవిధంగా బాత్రూమ్కి సంబంధించి వాషర్స్కి సంబంధించి ఏదైతే స్నానాలు చేస్తారో అక్కడ కానీ ఇతర అన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడి ఇంజనీరింగ్ అధికారులకి సూచన చేయడం జరిగింది. హెల్త్ ఆఫీసర్ కానీ అందరూ కూడా వీరందరూ కూడా అక్కడ చేయాల్సినవి కూడా రేపే పోయి దానికి సంబంధించిన ఏమేమి ఎస్టిమేట్లు వేసుకోవాలి, తర్వాత మనం టెండర్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లేట్ కాకుండా ఇవన్నీ కూడా చేసుకోవాలని వారందరూ కూడా సూచించడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఈ రొట్టెల పండుగ మీద గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు వీరు ముగ్గురు కూడా అతి త్వరలో దీని మీద రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రాథమికంగా ఊరికే మేమందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరితో కలిసి అధికారులతో మాట్లాడినాము. ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తే బాగుంటుంది, దాంట్లో ఇంకా కూడా దానికి సంబంధించి టెండర్లు వేస్తే ఇంకేదన్నా ఉంటే రేపు వచ్చే రివ్యూ మీటింగ్లో పెద్దల సూచన పెద్దల ఆదేశాల మేరకు అటు మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వీళ్ళు ముగ్గురు ఆదేశాల మేరకు ఇంకేమన్నా ఉంటే కూడా అవి కూడా చేస్తాం. ఈ లోపల చేయాల్సిన ఏదంటే లేట్ కాకుండా ఉండడానికి ఈరోజు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం. ఈరోజు రేపే అవన్నీ కూడా తయారు చేసి మండే ఈవినింగ్కో ట్యూస్డే మార్నింగ్కో దానికి సంబంధించి టెండర్లను కూడా పిలిచి చేసే వర్క్ నాణ్యతతో క్వాలిటీతో ఉండే విధంగా చేయడానికే దీనికి ఇంత ముందుగా మేమందరం కూడా మాట్లాడుకున్నాం. తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 విడతలుగా బారా సాహెబ్ దర్గా రొట్టెల పండుగ ఎంత గొప్పగా చేసామో దానికన్నా మెండుగా చేయడానికి ఇక్కడ ఇంకా ముందు నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నాం. తప్పకుండా పెద్ద ఎత్తున చేసి లక్షలాది మంది భక్తులు భారతదేశంలో ఉన్నవారు చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్కడ అసౌకర్యం లేకుండా అన్ని విధాలా చేయమని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం స్థానికంగా ఉన్న శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు అందరం కలిసికట్టుగా ఈ బారా సాహెబ్ దగ్గరలో జరగబోయే రొట్టెల పండుగని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని కూడా, ఎందుకంటే అక్కడ చేసే ప్రతి పని కూడా భక్తులకి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా పూర్తిగా దృష్టి పెట్టి చేయడం జరుగుతుందని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ దీని మీద అతి త్వరలో రివ్యూ మీటింగ్ కూడా జరగబోతుంది. ఈ లోపల ఇక్కడికి వచ్చిన పెద్దలు అధికారులు అందరూ కలిసి రేపే దర్గాను విజిట్ చేసి ఏమేం చేయాలో అన్ని చర్యలు కూడా తీసుకుంటామని మీ ద్వారా ప్రజలకు. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.